మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం. సీఎం ఆర్ఎఫ్ అసలు దొంగలు ఎవరు? మున్సిపల్ ఎన్నికలు అడ్డం పెట్టుకుని దళితులపై ఎనలేని ప్రేమాభిమానాలు. దళిత యువకుడు రాజేష్ మరణంపై నిన్న కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ మండల కేంద్రంలోని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కీసర సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పందిళ్లపల్లి పుల్లారావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ మైనంపాటి గురువారెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పులి ఈదయ్య గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు వీరన్న, వెలుగు వీరన్న, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు కోరిపల్లి విక్రమ్, సోషల్ మీడియా మండల అధ్యక్షులు అరవపల్లి గణేష్ గౌడ్ మరియు వివిధ గ్రామాల శాఖ అధ్యక్షులు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మండల గ్రామ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పద్మావతి రెడ్డి గారి నాయకత్వం, పద్మావతి రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ये फुटात के पे ना कलर जी रख दे पिंडो अब तक राय కనపట్ట డ్రైవర్ ఫోటోలో రావాలా వీడియో కంటెంట్ కొంచెం మీరు రాని మరా మీడియా తప్పించి మీరు ఓడకండి. పిలుస్తున్నా గారు, మినిస్టర్ గారు, హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని నిన్న బొల్ల మల్లయ్య యాదవ్ గారు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా పోయి అనుచిత వ్యాఖ్యలు చేసి ఒక రౌడీ లెక్క, ఒక వీధి రౌడీ లెక్క, తల్లి లాంటి అమ్మ లాంటి సీత రాముల వారి లాంటి వాళ్ళని కూడా ఒక విధంగా వేరే పదాలు ఉపయోగించి బొల్లమల్ల యాదవ్ గారు మాట్లాడడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు మోత మండలంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బొల్లమల్ల యాదవ్ గారి దిష్టిబొమ్మ తగలబెట్టే కార్యక్రమం ఒకటి చేయడం జరుగుతుంది. దేనికంటే మొన్న జరిగినటువంటి మన కళ్యాణ లక్ష్మి చెక్కులు, సీఎంఏ ఫండ్ ఒక 10-12 చెక్కులు, కళ్యాణ లక్ష్మి చెక్కులు ఒరిజినల్ గా వాళ్ళకి అందకుండా ఆయన దగ్గర పనిచేసే టీము దాన్ని డూబ్ చేసి వాళ్ళ అకౌంట్లోకి వేసుకుని వాళ్ళు వాడుకున్న తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఎక్కడ ఫ్రాడ్ జరిగిన ఏం సంగతిని ఎంక్వైరీ చేస్తే అది బొల్ల మల్లయ్య యాదవ్ దగ్గర పనిచేసే మనుషుల దగ్గర జరిగిన ఏం చెప్పని తేలిన తర్వాత చట్టం తన పని తాను చేసుకుంటూ పోయి ఆ కార్యక్రమంలో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఆ వ్యక్తి చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. చట్టం తను పని చేసుకుంటూ పోతుంది. అతను చనిపోయినందుకు మాకు కూడా బాధగానే ఉంది. కానీ చనిపోయిన శవాల మీద పేలాలు ఎరగతిన్నట్టుగా బొల్లమల్ల యాదవ్ గారు 70 రోజుల కింద చనిపోయిన వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని నిన్న ప్రెస్ మీట్ పెట్టి మనిషికి 500 రూపాయలు ఇచ్చి ఊర్లోకెళ్లి జనాలను తరలించి కోదాల్లో మేడం గారి మీద, సార్ మీద చాలా దుష్ప్రచారాలు మాట్లాడారు. బొల్లమల్ల యాదవ్ గారికి నేను 2-3 మాటలు స్ఫూర్తిగా చెప్తున్నా. అయ్యా, మీరు అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పిల్లలు లేరు, నాకు 2 కొడుకులున్నారు, నేను చచ్చినా కూడా నాకు తలగోరు పెడతారు, లేకపోతే నా కొడుకులు వీరులు సూర్యులు అని చెప్పి మీరు ఒక మాట అన్నారు. దాని ధీటుగా నేను ఒక మాట చెప్తున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కోదాడ హుజూర్ నగర్
ఉన్న ప్రజలందరూ వాళ్ళ పిల్లలే. మరియు ఇంకా దగ్గరగా చెప్తున్నా, ఉత్తమ్ పద్మావతి రెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అని తలగోరి పెట్టేటోళ్ళు లేరని మీరు చెప్తున్నారు కదా. మోతని అడిపొడ్డలు అని చెప్తున్నా. ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి 2 కొడుకులు ఉన్నారు. ఒకటి కీసర సంతోష్ రెడ్డి, 2 ముదిరెడ్డి మసూదన్ రెడ్డి. సస్తే తలగోరి పెడతానికి మనసు లేరన్నారు కదా. బరాబర్ మేమున్నాం, బరాబర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేమున్నాం. మా సార్ని అవసరమైంది అనుకున్న గంధం చెక్కలు పెట్టి కూడా కార్యక్రమాలు చేసేంత సత్తా మా దగ్గర ఉంది. అలాంటి మనిషిని మీరు ఇలా మాట్లాడినంటే మిమ్మల్ని ఏ చెప్పు తీసుకొని కొట్టాలో మాకు అర్థం కావట్లే. ఎందుకనంటే నేను రైతు కండ వేసుకున్నా. రైతు అంటే నాది 100 ఎకరాల భూమి. నాకు 50 బోర్లు వేపించి 30 ఎకరాల భూమి అమ్ముకున్న రైతును నేను. అలాంటి రైతుని ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారి దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారిని ఒక మాజీ శాసనసభ్యుడు అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు నిరసనగా ఆయన దిష్టిబొమ్మని ఇక్కడ దానం చేయడం జరుగుతుంది. అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఉత్తమ్ పద్మావతి రెడ్డిని విమర్శించే స్థాయి కాదు. సరే అది ఏమవుతుంది ఏందనేది తర్వాత ఒక భాగం. కోడితే మళ్ళీ అటు వెళ్ళిపోయిండు, మళ్ళీ ఇటు తిరిగి రావాల్సి వస్తుంది. ఏదో ఉరుతూపులకు భయపడే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితి మీద కాంపర్ మీద ఏం ముచ్చట్లేదు. సార్ని కానీ మేడం కానీ తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మోతే మండలానికి కూడా ఎట్టగలిగే పరిస్థితి కూడా లేదు. ఇప్పటి నుంచి కార్యకర్తలు చెప్పేది ఒకటే, మనం కూడా అలర్ట్గా ఉండాలి. మనం కూడా ఏదో చిట్టీలు లేని అవి కూడా ఎక్కడ కూర్చోవాలి. గ్రామాన్ని తరలి రావాలి. ఇంతకంటే ఎక్కువ పెద్ద ఎత్తున పెడదాం, చేద్దాం. ఖబర్దార్. వారు సాగు తప్పి కన్ను లొట్టబోయినట్టు 3 సార్లు ఓడిపోయి అయ్యో పాపం అని సానుభూతితోటి నిక్కి 500 ఓట్లతోటి గెలిచి ప్రజలు ఏం తీర్పిచ్చిండ్రో, నీవు గెలిచిన గెలిపెట్లాంటిదో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే కోరుతున్నాం. నువ్వు బీఆర్ఎస్ పార్టీ కాదు, తెలంగాణకు సంబంధం కాదు. అప్పటికప్పుడు పారాచూట్లో వచ్చి బీఆర్ఎస్ పార్టీ టికెట్ తగ్గించుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఇవాళ పిల్లలు లేరు. పిల్లలకు రాజకీయానికి వ్యక్తిత్వానికి ఏం సంబంధం? ఇవాళ నరేంద్ర మోడీకి భార్య పిల్లలు లేరు, ప్రధానమంత్రిగా పనిచేస్తుండ్రు. అబ్దుల్ కలాంకు భార్య పిల్లలు లేరు, రాష్ట్రపతి అయిండు. మమతా బెనర్జీకి కుటుంబం లేదు, భర్త లేడు, పిల్లలు లేరు. వాళ్ళ ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్లో పనిచేస్తుంది. వాజ్పేయి గారికి పిల్లలు లేరు, ఆయన కూడా ప్రధానమంత్రిగా బ్రహ్మాండమైన పరిపాలన చేసింది. వాళ్ళ 2 నియోజకవర్గాల్లో ఏ రకమైన అభివృద్ధి తీసుకున్నారు?